ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో A2గా వాసుదేవరెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేసి ఎస్సీబీ కోర్టులో హాజరుపరిచారు. వాసుదేవరెడ్డి వైసీపీ హయాంలో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేశారు. వాసుదేవరెడ్డి ముందస్తు బెయిల్ను ఎస్సీబీ కోర్టు డిస్మిస్ చేసింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. వాసుదేవరెడ్డి ముందస్తు బెయిల్పై హైకోర్టు ఈ నెల 24న తీర్పు ఇవ్వనుంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో A2గా వాసుదేవరెడ్డిని సిట్ అధికారులు అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. వాసుదేవరెడ్డి వైసీపీ హయాంలో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేశారు. వాసుదేవరెడ్డి ముందస్తు బెయిల్ను ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ కోర్టు ప్రాంగణం నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, బెయిల్ను ఏసీబీ కోర్టు ఎందుకు డిస్మిస్ చేసింది? ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఒక కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. కేసులో మొదటి నుంచి కూడా కీలక పాత్రధారిగా సిట్ చెబుతున్నటువంటి A2గా ఉన్న వాసుదేవరెడ్డిని ఇవాళ సిట్ పోలీసులు అయితే అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈ కేసుకు సంబంధించి అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ కి ఎండీగా వాసుదేవరెడ్డి పనిచేశాడు. ఆయన హయాంలోనే ఈ లిక్కర్ కి సంబంధించి బ్రాండ్లు కానీ ధరల నిర్ణయం కానీ ఇతర ఏదైతే సిట్ చెప్తా ఉందో ఆ స్కామ్ జరిగిందని అంశాలన్నిటికీ కూడా వాసుదేవరెడ్డి కీలక పాత్ర పోషించాడని సిట్ అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఆయన్ని ఇవాళ సిట్ అధికారులు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. గతంలో ఆయన అప్రూవర్ గా మారిపోతానని చెప్పి ఒక పిటిషన్ కూడా యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వండి, నేను అప్రూవర్ గా మారతానని కూడా ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఒక 2-3 నెలల క్రితం కూడా దాఖలు చేశారు. దాని మీద కూడా ఏసీబీ న్యాయస్థానం విచారణ జరిపింది. అయితే ఆ విచారణ జరిపిన తర్వాత తీర్పు ఇచ్చే క్రమంలో అసలు అరెస్ట్ అనేది జరగకుండా ఏ విధంగా అప్రూవర్ గా మారే అవకాశం ఇస్తారు అనే అంశానికి సంబంధించి న్యాయస్థానం కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ కూడా వాసుదేవరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ని డిస్మిస్ చేసింది. ఆ పిటిషన్ ని డిస్మిస్ చేయడంతో ప్రస్తుతం ఆయన ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటు వైసీపీ హయాంలోనే మద్యానికి సంబంధించి ప్రత్యేక అధికారిగా పనిచేసినటువంటి సత్యప్రసాద్ ఈ A3గా ఉన్నారు. ఆయనలిద్దరు కూడా ఇదే విధంగా ఏసీబీ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసి ముందస్తు బెయిల్ ఇస్తే అప్రూవర్ గా మారుతామని ఇద్దరు దాఖలు చేయగా 2 పిటిషన్లు డిస్మిస్ అయ్యాయి. దీంతో ఇద్దరు ఇప్పుడు ఏపీ హైకోర్టులో ఆ ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేయడం కూడా జరిగింది. దాని మీద కూడా విచారణ ముగిసింది. ఇరు వర్గాలు అటు వాసుదేవరెడ్డి తరపున వాదనలు ఇటు ప్రభుత్వ తరపున వాదనలు కూడా ముగియటంతో తీర్పు కూడా రిజర్వ్ చేశారు. గత వారం వారం రోజుల క్రితం దీనికి సంబంధించి ఆదేశాలు ఇస్తామని న్యాయమూర్తి కూడా చెప్పిన పరిస్థితి. అయితే కోర్టు ఉత్తర్వులు ఇంకా సిద్ధం కాలేదు కాబట్టి ఈ నెల 24వ తారీఖున ఈ తీర్పు ఏదైతే వాసుదేవరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ మీద తీర్పు ఇస్తామని న్యాయస్థానం వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో 24వ తారీఖు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ మీద హైకోర్టు ఎటువంటి ఉత్తర్వులు ఇస్తుందని ఆసక్తి నెలకొన్న నేపథ్యంలోనే సడన్ గా సిట్ అధికారులు వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేసి ప్రస్తుతం ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని వాసుదేవరెడ్డి పిటిషన్ దాఖలు చేసిన క్రమంలో ఇదే కేసులో నిందితుడిగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఒక ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన నిందితుడిగా ఉన్నారు. ఆయనకి ముందస్తు బెయిల్ ఇవ్వటం వల్ల పూర్తి స్థాయిలో సాక్ష్యాలు తారుమారవటం కానీ సాక్షులను ప్రభావితం చేసే అంశాలన్నీ ఉంటాయి కాబట్టి ఆయనకి ముందస్తు బెయిల్ ఇవ్వద్దని చెప్పి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంప్లీడ్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. వీటన్నిటిని విచారించినటువంటి న్యాయస్థానం ఈ నెల 24న వాసుదేవరెడ్డికి సంబంధించిన ముందస్తు బెయిల్ మీద తీర్పు ఇవ్వబోతోంది. ఈ నేపథ్యంలోనే ఆ పిటిషన్ కి సంబంధించి ఉత్తర్వులు రాకముందే వాసుదేవరెడ్డిని ప్రస్తుతం సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. మొత్తం లిక్కర్ కేసుకు సంబంధించి కీలకమైన వ్యక్తుల్లో వాసుదేవరెడ్డి కూడా ఉన్నాడు అనేది సిట్ మొదటి నుండి కూడా చెప్తా ఉంది. అదే అంశానికి సంబంధించి వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేయడానికి సంబంధించి ఎప్పుడు కూడా సిట్ ముందుకు వెళ్ళలేదు. ఎందుకంటే ఆయన అప్రూవర్ గా మారతానని చెప్పిన నేపథ్యంలో ఆయనకి కొంత వెసులుబాటు కల్పించే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ముందస్తు బెయిల్ పిటిషన్ దిగువ కోర్టులో ఏసీబీ కోర్టులో దాఖలు చేసినప్పుడు కూడా కొంతవరకు ఆయనకి అప్రూవర్ గా మారతారనే అంశాన్ని కూడా ప్రస్తావించే ప్రయత్నం చేసిన ఏసీబీ కోర్టు మాత్రం వాటన్నిటిని కూడా పక్కన పెట్టింది. అరెస్ట్ చేయకుండా ఏ విధంగా అప్రూవర్ గా మారే అవకాశం ఇస్తారని చెప్పి ఆ పిటిషన్ డిస్మిస్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు హైకోర్టులో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ అనేది పెండింగ్ లో ఉన్న సమయంలోనే ఆయన అరెస్ట్ అయితే జరిగిన పరిస్థితి కూడా ఉంది. కేసులో A2గా వాసుదేవరెడ్డి ఉన్నారు. ఆయన ఆదేశాలు అంటే కొన్ని సమావేశాలు కానీ కేసులో నిందితులందరూ సమావేశమైనప్పుడు కూడా వాసుదేవరెడ్డి పాత్ర ఉంది అనే అంశానికి సంబంధించి కూడా చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ కేసు
తుది దశకు కూడా వచ్చింది. మొత్తం 51 మంది నిందితుల్ని చేర్చారు. 15 మంది వరకు నిందితులను కూడా అరెస్ట్ చేశారు. 3 ఛార్జ్ షీట్లు కూడా దాఖలు చేసి సిట్ అధికారులు విచారణని తుది దశకు తీసుకొచ్చాము, ఫైనల్ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేస్తాము ఇక ఈ నెలాఖరు కానీ మార్చి ఫస్ట్ వీక్ లో అని చెప్తున్న నేపథ్యంలో వాసుదేవ్ రెడ్డి అరెస్ట్ అనేది ఇప్పుడు కీలక పరిణామంగా చెప్పొచ్చు. అది సత్యప్రసాద్ ని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగైతే మనకి తాజాగా వాసుదేవ్ రెడ్డి అరెస్ట్ అయితే మనకి తెలుస్తా ఉంది. ప్రస్తుతం వాసుదేవ్ రెడ్డిని అరెస్ట్ చేసి విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు హాజరుపరిచారు. ఆయన రిమాండ్ కు సంబంధించి ప్రస్తుతం వాదనలు అయితే కొనసాగుతుంది. ఆల్ రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.